వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. జీవప్రదాత అయిన దేవుడు, జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ జీవవాక్యమైన యేసుక్రీస్తు ప్రభు మనం ఆయనలో నివసించాలని, ఆయనలో పుష్పించాలని, ఆయనలో ఫలించాలని, ఆయనను స్తుతించాలని, ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకొని మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. నీ చిగురులు దాడిమ్మ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. దేవుడు మహిమ పొందునుగాక, దేవుడు స్తుతినందునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, నిన్నటి దినమున మనం పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మూత వేయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపము అనే మాటలు ధ్యానించుకున్నాం. అయితే మూత వేయబడిన జలకూపము గురించి కొన్ని మాటలు ధ్యానించుకుని నీ చిగురులు దాడిమ ఫలములు అనే మాటను మనం ధ్యానిద్దాం. మూత వేయబడిన జలకూపము, జలకూపము అనగా నుయ్యి అని అర్థం. ఒకడు ఒక నుయ్యిని త్రవ్వి ఆ నూతిలోని నీళ్లు పాడైపోకుండా ఉండేటట్లు దాని మీద మూతను అమర్స్తాడు. ఆ నూతిలోని నీళ్లు తన ఇంటివారు, తన బంధుమిత్రులు, స్నేహితుల వరకు అవి ఉపయోగపడాలని ఆశపడి ఆ నీళ్లు ఇంకొకరికి అన్యాక్రాంతం కాకుండానట్లుగా మూత ఏర్పరచటం అనేది మనందరికీ తెలుసు. ఆ నుయ్యి ఊరెడు బొగ్గగా ఉండడం మనమందరం తెలుసుకున్న విషయమే. అయితే ధ్యానవాక్యంలో చెప్పబడిన మాట మూత వేయబడిన జలకూపము. దేవుడు మనలను మూత వేయబడిన ఊరెడి బొగ్గగా చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనమును చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరికెన్నడూ దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగేడు వాని నుండి ఊరేడు బొగ్గగా వాడు నివసిస్తాడని యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో చెప్పబడిన సందర్భంలో మనం వింటాం. మూత వేయబడిన జలకూపముగా ఎందుకు ఉండాలి అంటే, మనం ఎల్లప్పుడూ ఊరెడు బొగ్గగా ఉండాలని, అనేకులకు ఆ నీరు ఉపయోగకరంగా ఉండాలని, పాడైపోయే జలంగా ఉండకూడదని దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఉన్న లాజరు సహోదరి అయిన మరియ గురించి దేవుడు చెప్తూ, ఆమె ఉత్తమమైన దానిని ఎంచుకునేను, ఆమె దగ్గర నుండి దానిని ఎవ్వడూ తీయలేడు. ఎందుకు అనంటే, ఆమె మూత వేయబడిన జలకూపముగా ఉండి దేవుని దగ్గర నుండి ఊరెడు జీవజలముగా ఉంది. అట్టి గొప్ప ఆశీర్వాదమును ఆమె దగ్గర నుంచి ఎవరు తీయలేరని దేవుని యొక్క వాక్య ధ్యానము. దేవుని యందు ప్రియమైన వారలారా, మూత వేయబడిన జలకూపము, మూయబడిన ఉద్యానవనము అని అంటే దేవుని కాపుదలలో ఉన్నవారు మనం అందరం, దేవుని చేత ఊరెడు బుగ్గగా చేయబడిన వారు మనమందరం ఆయన కాపుదలలో ఉండి ఆయన వాక్యమును మన నుండి ఊరేదిగా, అనేకులకు దాహార్తిని తీర్చేదిగా ఉండునట్లుగా దేవుని కొరకు మనం బ్రతకాలి. ఆ క్రమములో మనము దాడిమ్మ చెట్ల వలె మనం ఫలించు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం దేవుని కొరకు ఫలించాలి, ఆయన మహిమ కొరకు మనం ఫలించు వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆయన మహిమ నిమిత్తం, ఆయనను మహిమపరచడానికి నీతి అనే మస్తక వృక్షములుగా ఆయనను మనల్ని నాటి ఉన్నారు. ఆయన నీవు నీతి కలిగిన ఒక మస్తకి వృక్షంగా, బలమైన వృక్షంగా ఉండి ఆయనను ఎల్లవేళలా మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నారు. ఆయన మన దగ్గర నుంచి అలాంటి జటామాంసి, అలాంటి పరిమళ వాసనలు మనం కలిగి ఉండుట వలన మన నుండి వెదజల్లబడాలని దేవుని యొక్క కోరిక. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే పౌలు గారు అంటారు, నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. నాటింది పౌలు గారైనా అపోల్లో గారు బాధ్యత కలిగి
ఆ మొక్క పట్ల తనకు ఒక శ్రద్ధ తీసుకుని నీరు పోసాడు. కానీ అది ఫలించేటట్లుగా, అది వృద్ధి కలిగేటట్లుగా, పరిమళ వాసన కలిగేటట్లుగా చేసింది మాత్రం యేసుక్రీస్తు ప్రభువే. ఆ పరిమళ వాసన క్రీస్తు వలన మనం పొందుకుని, ఆ వృద్ధి క్రీస్తు వలన కలిగి మనం అనేకులకు సువాసన పంచేవారిగా మనం ఉండాలని ఆయన ప్రాణేశ్వరిగా మనలను ఎంచుకుని, ఆయన పెండ్లి కుమార్తెగా మనలను చేసుకుని, ఆ సువాసన మన వలన అనేకులకు కలగాలని, అనేకులు ఆ రాజ్యంలో చేరాలని, ఆ దైవరాజ్యము విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం చదువుకునే ధ్యానవాక్య ప్రకారం ఆ దాడిమ చెట్ల వలె, ఆ లెబానోను చెట్ల వలె, ఆ జటామాంసి చెట్ల వలె మనము పరిమళ వాసన వెదజల్లుతూ దేవుని సంఘములో నాటబడిన వారమై, దేవుణ్ణి స్తుతించు వారిగా, దేవుని రాజ్యమును విస్తరింపచేయు వారిగా ఉండాలని దేవుని ఆకాంక్ష. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు, మనల్ని కొనుక్కున్నారు, మనల్ని కుమారులు కుమార్తెలుగా చేసుకున్నారు. ఆయన మనకు తండ్రిగా ఉన్నారు, బాధ్యత వహిస్తున్నారు. అన్ని చేసిన తర్వాత ఆయన ఆశ తీర్చటం సమంజసమే కదా. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆయన చేత నాటబడిన వారమై, బాధ్యత కలిగి ఆయన కొరకు ఊరెడి నీరుగా ఉండి, వృద్ధి ఆయన వలన పొందుకుని ఆయనకు పరిమళ వాసనగా మనందరం ఉందుముగాక. దేవుడు మనలను దీవించునుగాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో ఫలభరితము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన ప్రభువా, మీకు వందనాలనైనా, మీకు స్తోత్రములు. దేవనైనా మేము మూయబడిన ఉద్యానవనంగా, మూత వేయబడిన జలకూపముగా, దాడిమ ఫలములు కాసే చెట్లుగా, నీ కొరకు జటామాంసి పరిమళ వాసన వెదజల్లు వారిగా ఉండుటకు నీ కృప దయచేయండి. దేవనైనా నీ కొరకు మేము ఫలించాలి. నీ కొరకు మేము ఏమైపోవాలి ప్రభువా. నిన్ను స్తుతించి తద్వారా నీ ప్రభువ చెంతకు చేరువారిగా ఉండుటకు కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి ఆయన పరిమళ వాసనగా మనలను మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.